అక్క, ఏమిటి ఈసారి విశ్వధర్మాసనం అనే నృత్యం చేయించావు? నిజమే, మనం ఎప్పుడూ కృష్ణుడి గురించో క్రీస్తు గురించో నాట్యం చేస్తాం కదా, ఈసారి ఏమిటిలా? ఎప్పుడూ చేసేవే అందరూ చేసేవే మళ్ళీ మళ్ళీ చేయాలా? ఏ మనం కొత్తగా చేయకూడదా? ఎందుకు కూడదు? కొత్తవైతేనే మనం చేయటానికి, ప్రేక్షకులు చూడటానికి బాగుంటది. ఓ, అర్థమైంది. మనం చేసేది ఈ విశ్వధర్మాసనానికి సంబంధించిందన్నమాట. మరింతకీ కథ ఏమిటి? ఎవరిది? ఏ కాలం నాటిది? ఇది ఈ కాలానిదే, మనకు సంబంధించిన కథే. మనకు సంబంధించినదా? ఏమిటక్క అది? తొందరగా చెప్పు. చెబుతా అన్నట్టు మంజువాణి, మీ చెల్లె ఎందుకు రాలేదు? చెప్పాను కదా, తనకి ఆ ఊరెళ్ళొచ్చినప్పటి నుంచి ఒకటే దగ్గు, ఆయాసం, నీరసం. మరికొన్నాళ్ళు దానికి విశ్రాంతి తప్పదు. ఆ ఊరు వెళ్ళొచ్చినప్పటి నుంచేనా? అవును నిలవేనక్క, ఆ ఊళ్ళో అంతా కాలుష్యం అంట. ఊపిరి తీసుకోవటానికి కూడా లేకుండా ఓ పొగలు సెగలు అంట. అందుకే తొందరగా వచ్చేసింది. అంటే వాయు కాలుష్యం ఆ ఊరిని కమ్మేసిందన్నమాట. అన్నమాటేమిటి, ఉన్నమాటే. జనాన్ని ఊళ్ళో తిరగద్దంటున్నారు, ముక్కుకి గుడ్డ కట్టుకోవాలంటున్నారు. పేపర్లో వచ్చింది కదా నిలవేనక్క. మరి ఆ కాలుష్యానికి కారణం ఏంటో తెలుసా? నాకేం తెలుసు, ఏంటో గాలి కలుషితమైందంటున్నారు. గాలి దానికదే కలుషితం అవ్వదు మంజువాణి, మనమే అంటే మనుషులమే పాడు చేస్తున్నాం. ఇంతకీ నువ్వేం చెప్పాలనుకుంటున్నావు నిలవేణి? ఈ కాలుష్యం కదే చెప్దాం మధురవాణి, నువ్వేమంటావు చింతామణి? అలాగే నిలవేణి, ఈ కథ కొత్తగా ఉంటుంది, బాగుంటుంది, ఉపయోగం, అవసరం కూడాను. అయితే మనం ప్రదర్శించే రూపకం విశ్వధర్మాసనం. చాలా బాగుంది. విశ్వధర్మాసనం. ఇది మనందరి కథ, మనం తెలుసుకోవాల్సిన కథ, అందరం ఆచరించవలసిన కథ, ప్రపంచానికి అవసరమైన కథ. విశ్వధర్మాసనం రూపకం.